హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా సుఖ విరోచనాలు అవ్వడం లేదు అని, అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో బాధపడుతున్నామని, దీనికి ఏదైనా చక్కటి చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారండి. సుఖ విరోచనాలు కనుక కానట్లయితే, అంటే మోషన్ ఫ్రీగా వెళ్ళినట్లయితే చాలా రకమైనటువంటి సమస్యలు వస్తుంటాయి. నేను ఇంత ముందు కూడా చాలా వీడియోలు చెప్పడం జరిగింది. అనేక రకాలైనటువంటి వ్యాధులకు మూలము మలం అనేసి. సో ఎప్పుడైనా సరే మన తిన్న ఆహారం అనేది సరిగ్గా జీర్ణమయ్యి మలద్వారం ద్వారా రోజు కనుక సాఫీగా వెళ్ళినట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చాలా వరకు హెల్తీగా ఉంటాం. చాలా మందికి ఎన్నో రకాలైనటువంటి అంటే దురలవాట్ల వల్ల కానీ, లేదా సరైనటువంటి వ్యాయామం చేయకపోవడం వల్ల, నడక లేకపోవడం వల్ల, పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులకు మంచి ఎక్సర్సైజ్ అనేది జరగకపోవడం, కదలికలు లేకపోవడం వల్ల ఈ కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్య అనేది రావడం జరుగుతుంది. సహజంగా చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, తిన్న వెంటనే పడుకోవడం, అన్నం వెంటనే గబగబా తినేయడం నమలకుండా, తర్వాత వాటర్ అధికంగా తీసుకోకపోవడం వల్లను, అంతేకాకుండా ఎక్కువగా డైజెషన్ కానటువంటి పదార్థాలను, అంటే గడ్డలు కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, లేదా చింతపులుపు, మలబద్ధకం చేసే చింతపులుపు లాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల కానివ్వండి, ఇలాంటి వాటి వల్ల జీర్ణం అనేది సరిగ్గా డైజెషన్ అనేది కాక మలబద్ధక లాంటి సమస్యలు రావడం అనేది జరుగుతుంటుంది. ఈ మలబద్ధక సమస్యతో చాలా మంది, అటు స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎప్పుడైతే సాఫీగా విరోచనాలు అవుతాయో అప్పుడు చాలా రకాలైనటువంటి సమస్యలు ఆటోమేటిక్గా దూరం అయిపోతాయి. అంతేకాకుండా వెయిట్ పెరగడానికి కూడా చాలా మందిలో ఇదొక కారణం కావచ్చు. అండ్ ఈ మలబద్ధక సమస్యను తగ్గించే విధానంలో నేను కొన్ని రకాలైనటువంటి చిట్కాలు చెప్తాను. మీకు ఏ చిట్కా అందుబాటులో ఉంటే ఆ చిట్కాను మీరు క్రమం తప్పకుండా వాడండి. ఈ మలబద్ధక సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఇందులో చిట్కాలు చెప్తాను అండ్ మందులు కూడా చెప్తాను. మీకు ఏది వీలైతే అది తెచ్చుకొని వాడుకోవచ్చు. ఓకేనా? ముందుగా చిట్కాలకు వెళ్ళినట్లయితే పోగలు. మనము పోగలు అంటే మనకు తెలుసు కదండి, ఆల్రెడీ కిరాణా షాప్లో లభిస్తుంటాయి. ఈ పోగలను తీసుకొని వచ్చి మెత్తగా దంచి ఒక అర చెంచా ఈ పోగల చూర్ణాన్ని రాత్రిపూట గోరువెచ్చటి నీటిలో కనుక వేసుకొని తాగి పడుకున్నట్లయితే ఉదయం మనకు సుఖ విరోచనాలు అనేటివి జరుగుతుంటాయి. చాలా మంది కూడా రాత్రిపూట నీళ్లు తాగి పడుకునే అలవాటు అధికంగా ఉంటుంది. ఇలా రాత్రిపూట పడుకునే ముందు 2 గ్లాసుల కనుక గోరువెచ్చటి నీళ్లు తాగి పడుకున్నట్లయితే ఉదయం పూట కూడా సుఖ విరోచనాలు హ్యాపీగా అవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సునాముఖి చూర్ణం కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుందండి. ఇది దాదాపుగా అన్ని రకాలైనటువంటి ఆయుర్వేదిక్ షాపులలో, లేదంటే మామూలుగా మన ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు. సునాముఖి చూర్ణాన్ని కూడా ముందుగా మీరు ఒక అర చెంచా మోతాదుగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎక్కువగా అయిందనుకోండి మోషన్స్ ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటుంది. సో ఈ సునాముఖి చూర్ణాన్ని కూడా మీరు తీసుకొని వచ్చి రాత్రిపూట పడుకునే ముందు గోరువెచ్చటి నీటితో కనుక తాగి పడుకుంటూ ఉన్నట్లయితే సుఖ విరోచనాలు అనేటివి జరుగుతూ ఉంటాయి. అండ్ అదేవిధంగా వీటితో పాటుగా కొన్ని రకాలైనటువంటి మాత్రలు, కాయం చూర్ణం కానివ్వండి, లేదంటే కాయం మాత్రలు కానివ్వండి, ఇదే విధంగా రాత్రిపూట పడుకునే ముందు అన్నం తిన్నాక ఒక అరగంట తర్వాత పడుకునే ముందే, ఓకేనా, ఈ మాత్రలు వేసుకొని కనుక పడుకుంటూ ఉన్నట్లయితే ఉదయం 1 లేదా 2 సార్లు సుఖ విరోచనాలు అవుతూ ఉంటాయి. దీంతో పాటుగా ఒకవేళ మీకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే విరోచనాలు కావాలి, పొట్ట టైట్గా ఉంది, ఉదయం లేచినా కూడా మలబద్ధక సమస్యనే ఉంది, అంటే ఉదయం లేచినా కూడా మోషన్ ఫ్రీగా రావడం లేదు అని అనుకునే వారికి ఇన్స్టెంట్గా మనకు మోషన్ రావడానికి చాలా రకాలైనటువంటి చిట్కాలు ఉన్నాయండి. దీనిలో మొదటిది వచ్చేసి ఆముదము 1 లేదా 2 చెంచాలు ఒక గ్లాస్, పెద్ద గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగినట్లయితే 1 to 2 hours లో 1 or 2 times 1 లేదా 2 సార్లు సుఖ విరోచనాలు అవుతుంది. చాలా లూజ్ మోషన్స్ అయిపోతాయి. ఆ విధంగా కూడా మనం ఆ సమస్యను క్యూర్ చేసుకోవచ్చు. లేదా మీకు త్రిఫల చూర్ణం అనేది కూడా అందరు దాదాపుగా వినే ఉంటారు. ఇది అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా అందుబాటులో ఉంది. ఈ త్రిఫల చూర్ణాన్ని కూడా ప్రతిరోజు మీరు రాత్రి పడుకునే ముందు కానివ్వండి, లేదా ఉదయం లేచిన తర్వాత కానివ్వండి, ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో 1 చెంచాడు త్రిఫల చూర్ణాన్ని వేసుకొని తాగినా కూడా కొద్దిసేపట్లోనే సుఖ విరోచనాలు అనేటివి జరుగుతుంటాయి. ఇవి తాగిన తర్వాత ఉదయం ఏదైతే ఈ ఆముదం కానీ లేదా త్రిఫల చూర్ణంగా తాగిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు నడక కానీ, చిన్న కడుపుకు సంబంధించినటువంటి, పుట్టకు సంబంధించినటువంటి వ్యాయామాలు కానీ చేసినట్లయితే మరింత త్వరగా మోషన్స్ అనేటివి కావడం అనేది జరుగుతుంది. ఇక వీటితో పాటుగా ఉదయం పూట తెల్లవారుజామునే మనం ఫర్ ఎగ్జాంపుల్ 7ంటికి లేస్తాం, 6ంటికి లేస్తాం అనుకోండి, ఉదయం పూట 4 గంటలకు
ఇచ్ఛాభేది రస అనే ఒక మాత్ర ఆయుర్వేదిక్ షాప్లో లభిస్తుందండి. చాలా చాలా పవర్ఫుల్ అండి. ఇచ్ఛాభేది రస అనే ఈ మాత్ర చాలా పవర్ఫుల్, అంటే మామూలు పవర్ఫుల్ ఉండదు. అది వేసిన తర్వాత 1 నుండి 2 గంటల లోపు అది వేసుకొని కొంచెం గోరువెచ్చని నీటి కనుక తాగినట్లయితే 4 సార్లు, సుమారుగా 3 నుంచి 4 సార్లు మీకు హాఫ్ అన్ అవర్కి ఒకసారి మోషన్ వస్తూనే ఉంటుంది. లూజ్ వాటర్ వెళ్ళిపోతూనే ఉంటుంది. చాలా పవర్ఫుల్. అంటే దీనివల్ల ఏదైనా ప్రాణహాని ఉంటుందని అనుకోకండి, ఎలాంటి హాని ఉండదు. ఒకవేళ మోషన్ ఎక్కువైంది, నీరసం అవుతున్నాం అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఒక గ్లాసు మజ్జిగ కానీ లేదా కొద్దిగా మజ్జిగతో తయారు చేసిన అంటే పెరుగన్నం కానీ తీసుకుంటే సరిపోతుంది. వెంటనే మోషన్స్ ఆగిపోతాయి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది కనీసం తక్కువ 15 రోజులకు ఒకసారన్నా, నెల రోజులకు ఒక్కసారన్నా ఈ ఇచ్ఛాభేది రస కనుక వాడుతూ ఉన్నట్లయితే, పిల్లలకు వద్దు, పిల్లలకి ఇవ్వకండి. కనీసం 20 years పైబడిన వాళ్ళు ఎవరైనా సరే, అంటే మరీ కఠినమైనటువంటి మోషన్స్ మాకు 2 రోజులకు 3 రోజులకు ఒక్కసారి కూడా రావడం లేదు సార్, అసలు చాలా ఇబ్బందిగా ఉంది అని అనుకునే వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వారికి ఈ ఇచ్ఛాభేది రస అనే మాత్రలు ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. తెచ్చుకొని రాత్రిపూట వేసుకోండి. బైద్యనాథ్ కానీ దావర్ కానీ ఏదైనా పర్వాలేదు, వేసుకుంటే కనుక ఒక 2 hours 3 hours లోనే 3 to 4 times మోషన్స్కి వెళ్తాము. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎలాంటి సమస్యలు ఉండవు. ఎక్కువ అవుతుంది అని అనుకున్నప్పుడు ఒకసారి కొంచెం వీక్ అవుతాం, ఎందుకంటే 3-4 సార్లు పోయినప్పుడు కొద్దిగా వీక్ అవుతాం. కొంచెం మజ్జిగతో అన్నం తినండి, లేదంటే మజ్జిగ తాగండి, సెట్ అయిపోతుంది అంతే. ఇంకా మళ్ళీ దాని ఎఫెక్ట్ ఏమీ ఉండదు మీకు. ఓకేనా? ఈ విధంగా కాన్స్టిపేషన్ సమస్యను కనుక మీరు ఇన్ని చిట్కాలలో ఏ చిట్కా మీకు అందుబాటులో ఉంటే ఆ చిట్కాను ఉపయోగించుకుంటూ రోజు ఉదయం పూట పరిగడుపునే వాకింగ్ చేయడం, వాటర్ తాగడం, గోరువెచ్చని నీటిని పడుకునే ముందు తాగడము, ఇలా ప్రతిరోజు తిన్న తర్వాత రాత్రి కూడా కొద్దిగా వాకింగ్ లాంటివి చేస్తే ఉదయం పూట మీకు సుఖ విరోచనాలు అవుతాయి. ఆ రోజంతా మీరు చాలా హెల్దీగా మీ వర్క్ను మీరు హ్యాపీగా చేసుకోగలుగుతూ ఉంటారు. ఓకేనా? సో ఆ విధంగా. అండ్ డైజెషన్ కానీ ఫుడ్ని ఎక్కువగా నవిలి తినడము, సాధ్యత వరకు అవాయిడ్ చేయడము, మైదా లాంటివి ఇలాంటి వాటిని కూడా అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయండి. సాధ్యమైనంత వరకు ఇలాంటి సమస్యలు వాటితో అవే క్యూర్ అయిపోతూ ఉంటాయి. ఓకే? సో ఫ్రెండ్స్, ఇది చిట్కా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు నేను అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. మరెన్నో ఇలాంటి చిట్కాలు ఇంకా ముందు కూడా నేను వీడియోస్ చాలా వస్తుంటాయి. చాలా మందికి కూడా ఏదో ఒక సందర్భంలో ఈ వీడియోలు తప్పకుండా ఉపయోగపడతాయి. అంతేకాకుండా మీరు మరే ఇతర సమస్యలతో అయినా సరే బాధపడుతున్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. థ్యాంక్ యూ.